ఓకే. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇయాల ఏంటిదంటే మోస్ట్ అవైటెడ్ గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ అయితే వచ్చేసాయన్నమాట. మరి ఎలా వచ్చినాయి కలెక్షన్, బాగా వచ్చాయా లేదా అని తెలుసుకుందాం. అలాగే మనకైతే మిక్స్డ్ టాక్ అయితే వచ్చిందన్నమాట ఈ మూవీ మీద. మరి చూద్దాం మరి కలెక్షన్ మీద ఏమైనా ఎఫెక్ట్స్ పట్టాయా లేదా అని తెలుసుకుందాం. ఓకేనా, దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం తెలుగు స్టేట్ విషయానికి వస్తే మనకు నైజాంలో అయితే 10.94 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బేక్ డైరెక్ట్ అయితే 43.50 కోట్లు అన్నమాట. చూద్దాం మరి ఇక్కడ బ్రేక్ ఏమైనా అవుతుందో లేదో. నైజాంలో అయితే సీడెట్లు అయితే 5.82 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ బ్రేక్ ఏంటారంటే 23 కోట్ల దాకా షేర్ అనమాట. చాలా మంచిగానే స్టార్ట్ అయింది, కానీ రికార్డ్ మాత్రం పెట్టలేకపోయింది అనమాట. సీడెట్లు అయితే చూద్దాం మరి ఎంతవరకు రికవర్ అవుతుందో మన సీడెట్లు అయితే. ఉత్తరాంధ్రలో అయితే 5.64 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ బ్రేక్ అంటారంటే 14.20 కోట్లు అనమాట. చూద్దాం మరి ఉత్తరాంధ్రలో బ్రేక్ ఏమైనా అవుతుందో లేదో వీకెండ్ లోపు అయితే. ఈస్ట్లో అయితే 4.85 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేక్ అంటారంటే 10 కోట్లు అనమాట. చూద్దాం మరి ఇక్కడ బ్రేక్ ఏమైనా అవుతుందో లేదో. వెస్ట్లో అయితే 2.42 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేక్ అంటారంటే 8.10 కోట్ల దాకా అయితే షేర్ అనమాట. గుంటూరులో అయితే 4.36 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేక్ అంటారంటే 10.20 కోట్లు. కృష్ణాలో అయితే 3.12 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేక్ అంటారంటే 8.50 కోట్లు. కృష్ణాలో అయితే 3.12 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేక్ అంటారంటే 8.50 కోట్లు. నెల్లూరులో అయితే 2.37 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేక్ అంటారంటే 4.5 కోట్లు అనమాట. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే 39.52 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చిందన్నమాట. గ్రాస్ అయితే 53.25 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. తెలుగు స్టేట్ బ్రేక్ అంటారంటే 122 కోట్లు అనమాట. ఇంకా మనకు రావాల్సింది 82.48 కోట్ల దాకా అయితే షేర్ వస్తే బ్రేకింగ్ అయితే అవుతుంది అన్నమాట. తెలుగు స్టేట్లో గేమ్ చేంజర్ బ్రేక్ ఏమైనా అవుతుందో లేదా కింద అయితే కామెంట్ చేయడానికి. తెలుగు స్టేట్లో అయితే కర్ణాటకలో అయితే 2.45 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేక్ అంటారంటే 14.50 కోట్లు. తమిళనాడులో అయితే 1.25 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేక్ అంటారంటే 15 కోట్లు అనమాట. అక్కడ మాత్రం కొంచెం నెగిటివ్ టాక్ అయితే నడుస్తుంది అనమాట తమిళనాడులో. మరి చూద్దాం మరి బ్రేక్ ఏమైనా అవుతుందో లేదో. కేరళలో అయితే 10 లక్షల దాకా షేర్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ బ్రేక్ టార్గెట్ అయితే 2 కోట్లు. హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 4.25 కోట్ల దాకా షేర్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ బ్రేక్ టార్గెట్ అయితే 42.50 కోట్లు అనమాట. హిందీలో అయితే మనకైతే చాలా మంచిగా అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మరి చూద్దాం మరి బ్రేక్ ఏమైనా అవుతుందో లేదో హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే. ఓవర్సీస్లో అయితే 8.85 కోట్ల దాకా షేర్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ బ్రేక్ టార్గెట్ అయితే 25 కోట్లు అనమాట ఓవర్సీస్లో. చూద్దాం మరి ఓవర్సీస్లో బ్రేక్ ఏమైనా అవుతుందో లేదో. ఇక అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 56.42 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. గ్రాస్ అయితే 92.25 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. మాకు 100 కోట్లు కూడా మనకైతే రాలేదన్నమాట. ఆల్రెడీ మనకైతే ప్రొడ్యూసర్ వాళ్ళు అయితే 186 కోట్ల దాకా వచ్చిందనేసి పోస్ట్ అయితే వేశారనమాట. వాళ్ళు అలాగే వేస్తారు, ఎందుకంటే ప్రమోషన్ కోసం అయితే వాళ్ళు అలాగే వేస్తారు అనమాట. ఫేక్ కలెక్షన్స్ అయితే కావు ఇవైతే. ఓకేనా, మనకు వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ అయితే 223 కోట్ల దాకా షేర్ అనమాట. ఇంకా మనకు రావాల్సింది 166.58 కోట్ల దాకా షేర్ వస్తే బ్రేక్ అయితే అవుతుంది అనమాట. వరల్డ్ వైడ్గా గేమ్ చేంజర్. మరి గేమ్ చేంజర్ మూవీ బ్రేక్ ఏమైనా అవుతుందో లేదా కింద అయితే కామెంట్ చేయడానికి. సెకండ్ డే కూడా మనకైతే చాలా మంచిగా అయితే టికెట్స్ అయితే బుక్ అవుతాయి అనమాట. మరి చూద్దాం మరి సెకండ్ డే ఎలా వస్తాయో కలెక్షన్స్. మరి మీరేమనుకుంటారు, బ్రేక్ ఏమైనా అవుతుందా లేదా కింద అయితే కామెంట్ చేయడానికి. ఓకేనా, మరి డార్లింగ్స్, మరి గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్ అనమాట. మరి మీకు ఎలా అనిపించింది, వీడియో నచ్చిందా నచ్చలేదా కింద అయితే కామెంట్ చేయడానికి. నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.